అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న రిజల్ట్ అయితే వచ్చింది. ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే indiapost.gov.in/gds ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. పైన నోటిఫికేషను ఇంగ్లీష్ హిందీ అని ఉన్నది కదా, అక్కడ కాదు. రిజల్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. కాబట్టి మీది ఎక్కడెక్కడ వచ్చిందో ఇవన్నీ చూసుకోవాలి. వేకెన్సీ పోస్టులు ఉన్నది ఇక్కడ కూడా కాదు, కిందన షార్ట్ లిస్ట్ క్యాండిడేట్లు అని వచ్చింది కదా, ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఆంధ్ర, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, మొత్తం అన్ని స్టేట్లు. అంటే మీరు ఏ స్టేట్కి అప్లై చేశారో ఆ స్టేట్ మొత్తం పీడిఎఫ్లు అయితే వచ్చేసాయండి. ఆ పీడిఎఫ్లు ఎలా ఓపెన్ అవుతున్నాయో కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఏదో ఒకటి కొడదాం, ఆంధ్ర కొడదాం. చూడండి, ఇలాగ ఆంధ్ర పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆంధ్ర ఎక్కడ చూసుకున్నా సరే 100 వాళ్ళు ఏటన్నది ఆ డౌట్లు అయితే ఉన్నారో అదంతా నేనైతే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. చాలామందికి ఉన్న డౌట్లు ఏంటారో అవన్నీ క్లారిటీ ఇస్తాను ఇప్పుడు నేను. అలా ప్రతి స్టేటు చూసుకోవాలన్నమాట. ప్రతిసారి కట్ ఆఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగానే ఇచ్చాడు. సో జాబు వచ్చిన వాళ్ళందరూ మీరైతే అయితే రెడీ చేసుకోండి త్వరగానే. నేనైతే ఖచ్చితంగా ఏ డాక్యుమెంట్ కావాలన్నది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఇంకా మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరైతే మాత్రం మెయిల్ రేపు పొద్దున్న కల్లా మెయిల్ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ టు ఈవినింగ్ లోపల మీకు మెసేజ్ అయితే వస్తుంది సెలెక్టెడ్ అని. అందులో మీకు చూపిస్తుంది ఏ డివిజన్కి వెళ్ళాలి, ఏ స్టేట్లో ఏ డివిజన్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నది అయితే మాత్రం రేపు మీకు మెయిల్ వస్తుంది కదా, ఆ మెయిల్ అయితే చూపిస్తాడు ఖచ్చితంగా. ఇంకా మన నార్త్ ఈస్ట్ చూద్దాం ఎలాగొచ్చింది ఏంటన్నది. నార్త్ ఈస్ట్ అగర్తలలో మనకి ఎలిజిబిలిటీ లేదండి. ఇంకా చాలామంది అయితే అరుణాచల్ ప్రదేశ్ అయితే పెట్టారు. నేను చెప్పాను అప్పటికి అరుణాచల్ ప్రదేశ్ పెట్టకండి వచ్చినా వేస్టే అవ్వదు, ఈసారికి ఛాన్స్ లేదు, నెక్స్ట్ సారికి అయితే ఛాన్స్ ఉండేలాగా ఉంది. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ గురించి ఇక్కడైతే కొద్దిగా ఇష్యూ అవుతుంది. అందువల్ల సార్లు కూడా డిస్కషన్ పెట్టుకున్నారు, బయట వాళ్ళు తీసుకొస్తే కానీ మనకు వర్క్ అవ్వదు అని. డిపార్ట్మెంట్ అంతా అనుకొని ఉన్నది, ఈసారికి అయితే అవ్వదు, కానీ నెక్స్ట్ టైం అయితే చూడొచ్చు. ఇదంతా అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ ట్రాన్స్ఫర్లు అయ్యాయండి. మన ఆంధ్ర తెలంగాణ ఎక్కువ మంది వెళ్ళారు అనమాట. కాకపోతే అసలు చూసలేదు మణిపూర్ చూద్దాం. మణిపూర్ అయితే ఎలాగుందంటే మణిపూర్ డివిజను బొరయంగి బీఓ ఓబీసీ 100% ఉన్నదండి. ఎస్టీ స్టార్టింగ్లో 99%. ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్టు ఇంకా ఉన్నాయి. ఫోర్త్ ఫిఫ్త్ లిస్ట్ వరకు రావచ్చు. మీరేం కంగారు పడకండి, జాబ్ రాలేదని, ఇంకా టైం ఉన్నది. ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన వాళ్ళు అందరూ కంగారు పడకుండా ఉండండి. మణిపూర్లో పీడబ్ల్యూడీకి 95%. అదే కదా, ఇంకా మీరైతే కంగారు పడకండి. ఇంకా మణిపూర్, నాగాల్యాండ్లో వచ్చిన వాళ్ళు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ద చీఫ్ సిగ్నేచర్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది కనుక లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా జాబ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా సరే మీరు మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. అలా కొంతమంది ఆ చీఫ్ చేత సైన్ పెట్టించుకోలేక ఇంటికి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్తే బెస్ట్ మణిపూర్ వెళ్ళే వాళ్ళు. ఇంకా నాగాల్యాండ్ చూద్దాం. అన్ని డివిజన్లో చూస్తాను నేను, మీరేం కంగారు పడకండి. ప్రతిదీ నేను మీకు క్లియర్గా చెప్తాను ఏ డాక్యుమెంట్ కావాలి, ఏం కావాలన్నది. ఇంకా నాగాల్యాండ్లో చూస్తే యూఆర్ 99%, ఎస్టీ 96, లీస్ట్ 96 ఉందండి నాగాల్యాండ్లో అయితే. లీస్ట్ 96. సో నాగాల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఎక్కువ పెట్టింది ఛత్తీస్గఢ్ బాస్తార్ డివిజన్.
నేను అప్పటికి చెప్తానే ఉన్నానండి, బాస్తార డివిజన్లో మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నదని. అన్నట్టుగానే ఆంధ్ర వాళ్ళు అయితే వచ్చారు బాస్తార డివిజన్కి. ఎక్కడ చూసినా 100. ఒక ఎస్టీకే తక్కువ ఉన్నది కట్ ఆఫ్ అయితే. మిగిలిన అన్నిటికి అయితే మాత్రం 100% ఉన్నది. ఎక్కడ చూసినా సరే బాస్తార్ డివిజన్ అన్ని పోస్టులు ఎన్ని 600 పోస్టులు ఎన్ని ఇచ్చాడు. ఇంకా బిలాస్పూర్ తక్కువ ఉన్నదండి కట్ ఆఫ్. బిలాస్పూర్ ఇంకా తక్కువ. బాస్తారా ఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ 99 ఉంది. యూఆర్ 99 98కి అయితే ఇక్కడ దిగింది, లాస్ట్లో దిగింది బాస్తారా. నెక్స్ట్ మన వాళ్ళు ఎక్కువ పెట్టింది అక్కడ జార్ఖండ్లో ఎలాగున్నది, ఇది జార్ఖండ్ లిస్ట్ అన్నమాట. ఎస్టీ 98% ఫస్ట్ దిగురా డివిజన్లో. ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఎక్కువగానే ఉన్నది. కాకపోతే మీరు 95% ఎస్టీకి అయితే. కాకపోతే మీరు ఏంటంటే వెయిట్ చేయాలండి, లిస్టులకి అయితే వెయిట్ చేయండి. రాలేని వాళ్ళు కంగారు పడకండి. వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కిందనైతే మెసేజ్ చేయండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిదీ మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఎవరికన్నా చూసుకోవడం తెలియకపోతే మీరైతే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ ఐడి మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి అయితే నేను మీకు చెప్తాను. అందులో ఏ డౌటు లేదు, అసలు చూసి నేను మీకు చెప్తాను క్లియర్గానా. జార్ఖండ్లో కూడా కొంచెం పర్లేదండి, 94% కూడా వచ్చింది. చూసుకోండి. మరి మీరు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్లు గట్టా చేయకండి. నెక్స్ట్ బీహార్. ఇది నేను మన గ్రూప్లో లింక్ అయితే పెట్టానండి వెబ్సైట్ది. ఆ లింక్ ఓపెన్ చేసి అయితే వెళ్ళండి. బీహార్లో కూడా కట్ ఆఫ్ అలాగే ఉందండి. 99 98 97 96 అలాగే ఉంది బీహార్లో కూడా కట్ ఆఫ్. సో మీరైతే కంగారు అయితే పడకండి ఫస్ట్ లిస్ట్లో రాకపోతే. వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు. తర్వాత వేలకు వేలు ఖర్చులు అయితే అవుతాయండి. వేలకు వేలు అవుతాయి, వెళ్ళడానికి రావడానికి 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది మీరు డాక్యుమెంట్స్ కానీ సరిగ్గా పెట్టుకోకపోతే. సో పెట్టుకోండి. మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి, రిజల్ట్ చెక్ చేసుకోండి. మెసేజ్ అయితే రేపు వస్తుంది.